అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఫిబ్రవరి 17 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఆదాయ మార్గాలు పెరగటం వల్ల ధన ప్రవాహం ఆశాజనకంగా అయితే రేపటి రోజు ఉంటుందండి. మీకు ధన ప్రవాహం రేపటి రోజున అన్ని రకాల కూడా అంటే అనుకోని అకస్మాత్తుగా వచ్చి ధన ప్రవాహం అంటారు చూడండి. అలా మీకు అనుకోకుండా రేపటి రోజున ఎక్కడి నుంచైనా సరే ధనం అనేది మీ చేతికి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక స్థితి కోసము, విలాసాల కోసం డబ్బులు స్థాయిలో డబ్బును వృధా చేయకుండా పొదుపు పథకాలకు మాత్రము పెట్టుబడి పెట్టడం అయితే భవిష్యత్తుకు ఎంతో అవసరం తెలుసుకోండి. రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా పెట్టుబడి పెట్టడం అయితే అన్ని రకాల భవిష్యత్తులో మీకు ఆర్థికం ఉపయోగపడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల రానున్న రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే కలగవు. వ్యాపారస్తులకి నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి రేపటి రోజు ఎంతో అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. గతంలో ఉన్న నష్టాల నుండి బయటపడి లాభాల బాట పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి పంట దిగుబడి అనేది ఆశాజనకంగా అయితే ఉంది. మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు అయితే వద్దు. అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. మీ యొక్క వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న ఈ రాశి వారికి రేపటి రోజున పదోన్నతి సంబంధిత శుభవార్తలు అందుతాయి. కొత్త బాధ్యతలు చేపట్టడం వల్ల మీ యొక్క పనితీరుపై అధికారులకి నమ్మకం అనేది పెరుగుతుంది. మార్పులు మొదట్లో ఇబ్బందిగా అనిపించినా అవి మీ కెరీర్ ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. విదేశీ కంపెనీల నుండి కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. రేపటి రోజున మీలోని నాయకత్వ లక్షణాలు బయటకు వచ్చి కార్యాలయంలో మీకు ప్రత్యేక గుర్తింపునిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి ఇంటి యొక్క వాతావరణము ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి. పిల్లల విద్యా విషయంలో లేదా వారి కెరీర్ పట్ల మీరు తీసుకునే నిర్ణయాలు సఫలమవుతాయి. తోబుట్టు వాళ్ళతో ఉన్న పాత మనస్పర్ధలు తొలగిపోయి మళ్ళీ ఐక్యత ఏర్పడే అవకాశం అయితే ఉంది. కుటుంబ సభ్యులను సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల మీ యొక్క మనశ్శాంతి రెట్టింపోతుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారి యొక్క తోబుట్టులతోటి మంచి మనస్పర్ధలతో అంటే తోబుట్టులతోటి ఉన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోయి మీరు మళ్ళీ అన్యోన్యతతోటి అయితే ఉంటారని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా రేపటి రోజున మీ జీవిత భాగస్వామ్యాల్లో కూడా మీరు అనుకోని విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలోకి అయితే మీరు అంటే ఏదైనా సరే పిక్నిక్ సంబంధించిన విషయాలకి రేపటి రోజున మీరైతే ఉల్లాసంగా అయితే బయటకు వెళ్ళే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున మీ పిల్లల యొక్క చదువు విషయంలో కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ అయితే ఖచ్చితంగా రేపటినైతే మీరు చెప్తారు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మేలు చేస్తుందండి. అదేవిధంగా ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి ఎంతో మధురంగా గడుస్తుంది. బంధం మరింత బలపడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇవి భవిష్యత్తులో మీకు ముఖ్యమైనవిగా మారవచ్చు. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారము మరియు ప్రేమ లభిస్తాయి. చిన్నపాటి విభేదాలు ఉన్నా అవి చర్చల ద్వారా పరిష్కారమై అనుబంధం మరింత పటిష్టమవుతుంది. పరస్పర గౌరవంతో వ్యవహరించడం వల్ల మీ యొక్క వ్యక్తిగత జీవితము ఎంతో సుఖమయంగా అయితే ఉంటుంది. విద్యార్థుల యొక్క పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి రేపటి రోజున ఎంతో అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీ ఏకాగ్రత పెరుగుతుంది. దీనివల్ల కష్టమైన పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు.
ఇక ఉన్నత విద్య కోసము విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు రేపటి నుండి ఫలిస్తాయి. ఉపాధ్యాయుల నుండి మీరు పెద్దల నుండి మీకు లభించే జ్ఞానము మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది. చదువుల్లో మీరు చూపే ప్రతిభకు సామాజికంగా కూడా మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. శారీరక ఆరోగ్యము నిలకడగా ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి పట్ల కొంత జాగ్రత్త వహించడం అవసరము. అధిక పనిభారం వల్ల అలసటగా అనిపించవచ్చు. అదేవిధంగా కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడము మర్చిపోవద్దు. ఆహార నియమాలు పాటించడం వల్ల మీ యొక్క జీర్ణ సంబంధిత మీ యొక్క సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. యోగా మరియు ధ్యానం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవడం శ్రేయస్కరము. సామాజికంగా మీ ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త స్నేహితులు మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది. కష్టకాలంలో స్నేహితుల నుండి లభించే సహకారం మీకు కొండంత అండగా నిలుస్తుంది. సామాజిక కార్యక్రమం పాల్గొనడం వల్ల ముఖ్య వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మీరు లాభాలు పొందుతారు. మిత్రులతో కలిసి వినోదయాత్రకు ప్లాన్ చేస్తారు. ఇది ఒత్తిడిని తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. మీ స్నేహపూర్వక ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది మరియు మీకు మంచి పేరు తెస్తుంది. వ్యాపారీత చేసే ప్రయాణాలు లాభసాటిగా ఉండి కొత్త అవకాశాలను తీసుకొస్తాయి. పర్యటనకు సంబంధించిన పనులు వేగవంతమవుతాయి. ఆశించిన ఫలితాలు పొందుతారు. ప్రయాణ సమయంలో విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా అవసరము. వాహనం నడిపేటప్పుడు వేగ నియంత్రణ పాటించడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు. దూర ప్రయాణాలు కొంత అలసటను కలిగించిన మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవి తోడ్పడతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి రేపటిలోనే అనుకూలమైన సంబంధం కుదిరే అవకాశం ఉంది. గృహప్రవేశం లేదా నూతన గృహ నిర్మాణ పనులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. వాహనం కొనుగోలు చేయాలనుకునే మీ నిరీక్షణ రేపటిలోనే ఫలించి కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది. ఇంట్లో మంగళకరమైన పనుల గురించి చర్చలు జరిగి అందరిలో సంతోషం నెలకొంటుంది. కుటుంబ సమేతంగా కార్యాలయంలో పాల్గొనడం వల్ల బంధువుల ఆత్మీయత పెరుగుతుంది. రేపటిలోనే మీకు ఊహించిన విధంగా కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వాటిని అందిపుచ్చుకోండి. పరిసరాల సహకారం మెండుగా ఉండడం వల్ల మీ పనులు త్వరగా మరియు సులభంగా పూర్తవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయము మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఒక మెట్ల ఉపయోగపడుతుంది. మీ ప్రతిభ నిరూపించుకోవడానికి సరైన వేదిక లభిస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. అవకాశాలను గుర్తించడంలో మీ విచక్షణ జ్ఞానం కీలక పాత్ర పోషిస్తుంది. అప్రమత్తంగా ఉండండి. అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు అయితే ఉన్నందున ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఏకాగ్రత వహించండి. పరిసరాల్లో ఉన్న వారి పట్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా సంయమనంతో వ్యవహరించండి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదాల నుండి మీరు సులభంగా తప్పించుకోగలుగుతారు. మీరు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి రేపటిలోన గొప్ప విజయాన్ని సాధిస్తారు. గతంలో మీరు చేసిన కష్టంతైన ఫలితాలు ఇప్పుడు మీకు దక్కడం ప్రారంభమవుతాయి. ఏ పని ప్రారంభించినా పట్టుదలతో పూర్తి చేయడం వల్ల విజయాలు మీ సొంతమవుతాయి. సామాజికంగా మరియు ఆర్థికంగా మీరు సాధించే విజయాలు మీ గౌరవాన్ని పెంచుతాయి. మీ ఆత్మవిశ్వాసం రేపటి మీకు అపారమైన ప్రయోజనాలు చేకూర్చడంలో తోడ్పడుతుంది. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగవంతమవుతాయి. అనుభవజ్ఞులైన వారి యొక్క నుండి లభించే సలహాలు మీ సందేహాలను పూర్తిగా తొలగిస్తాయి. జ్యోతిష్య పరిష్కారాలు పాటించడం వల్ల గ్రహ దోషాలు తొలగి సానుకూలత పెరుగుతుంది. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి మీరు చూపే చొరవ లభ్యవలిస్తుంది. మీ ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడం వల్ల క్లిష్ట సమస్యలకు సులభమైన పరిష్కారం దొరుకుతుంది. అనవసరమైన వాదనల వల్ల ఇతరులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిశ్శబ్దంగా ఉండటము మేలు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే పాత మిత్రులతో లేదా బంధువులతో విభేదాలు రావచ్చు. రహదారిపై లేదా పబ్లిక్ ప్రదేశాల్లో సమయాన్ని పాటించడం వల్ల ఇబ్బందులు కలగవు. ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవడం వల్ల మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అని గుర్తుంచుకోండి. ప్రతికూల వ్యవహరిస్తే రేపటి ఎదురే ప్రతికూల పరిస్థితులను అధిగమించగలుగుతారు. ఒక స్త్రీ వల్ల అనవసరమైన గొడవలు లేదా సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. సంభాషణలో నిగ్రహం పాటించండి మరియు ఇతరుల వ్యక్తిగత విషయాలు జోక్యం చేసుకోవడం ఉత్తమం. పరిచయం లేని మహిళలతో అతిగా చనువు ప్రదర్శించడం వల్ల అపవాదాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. మీ ఇంట్లో లేదా కార్యాలయంలో మహిళలతో గౌరవంగా ప్రవర్తించడం వల్ల వివాదాలు తప్పుతాయి. అప్రమత్తంగా ఉండడం వల్ల ఒకరి వల్ల కలిగే చెడు నుండి మీరు రక్షించబడతారు. రేపటిలో మీరు ఒక భయంకరమైన వార్త వినే అవకాశం ఉంది, కానీ ధైర్యంగా ఉండటం ముఖ్యం. పెద్ద ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరము. విద్యుత్ పరికరాలు లేదా పదులైన వస్తువులతో వ్యవహరించినప్పుడు ఏ మార్పాటు అయితే అసలొద్దు. అత్యవసరమైతే తప్ప రేపటిలోన సాహస కృత్యాలు లేదా ఒంటరి ప్రయాణాలకు వెళ్ళకండి. అప్రమత్తే మీ ప్రాణాలకు రక్షణ కవచమని గుర్తుంచుకొని అడుగు వేయండి. దైవచింతన పెరుగుతుంది. ఆలయాల దర్శనం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. పూజలు మరియు ధ్యానం కోసం కొంత సమయం కేటాయించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక గురువుల బోధనలు వినడం వల్ల మీలోని సందేహాలు తొలగి స్పష్టత ఏర్పడుతుంది. దాన ధర్మాలు చేయడం వల్ల మీకు తెలియని మానసిక సంతృప్తి మరియు పుణ్యఫలం లభిస్తుంది. భగవంతునిపై ఉన్న నమ్మకం మిమ్మల్ని అన్ని ఆపదల నుండి రక్షించి ముందుకు నడిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి రేపటిలోన హనుమాన్ చాలీస పఠించడం వల్ల దోషాలు తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు. పేదలకు ఎర్రటి వస్త్రాలు లేదా గోధుమలు దానం చేయడం వల్ల
అదృష్టం అనేది కలిసి వస్తుందండి. ఇక రేపటిలో ఈ రాశి వారు ముఖ్యంగా అంటే ఇరుగు పొరుగు ఆడవాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు వాహనం నడిపేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండటం అయితే మంచిది. రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్న వారితోటి మీకు తెలియకుండా ఏదైనా సరే ఒక గొడవ జరిగే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి, లేదా సమస్య తలెత్తే సూచనలు అయితే ఉన్నాయి. రేపటి అనవసరమైన వాదనల వల్ల ఇతరులతో గొడవలు జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. కావున రేపటి రోజున మీరు మాట తీరును అదుపులో ఉంచుకోండి. ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా దూరంగా ఉండటం అయితే మంచిది. మరి తెలుసుకున్నాకండి ఈ రాశి వారికి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.